ఇదేం లేదు. అతిగా ఊహించడము కష్టం. అలాగని తక్కువ చేయడము కష్టం. ఇప్పుడు ఇలాంటి ప్రయత్నం వైసీపీ చేయలే తెలుగుదేశం మీద. వాళ్ళోళ్ళందరిని లాక్కోవాలన్నటువంటి గతంలో. వాళ్ళ అధికారంలో. హ్మ్. తెలుగుదేశం 2014, 19లోనూ చేసింది. వైసీపీ వాళ్ళని లాక్కోవడానికి ఎమ్మెల్యేలు. అట్లాగే ఇప్పుడు స్థానిక సంస్థల్లో అట్లాగే చేస్తున్నారు. కాకపోతే ఎమ్మెల్యేలు జోలికి పోలేదు 11 మంది. కానీ ఎంపీలు చేశారు కదా రాజ్యసభ దాంట్లో. అవును. అంటే అవును. తెలుగుదేశం ఎప్పుడూ కూడా తమ వాళ్ళని కేసీఆర్ తీసుకెళ్ళినప్పుడు తప్పు పట్టింది. అదే తాము మాత్రం ఎదురోళ్ళ పార్టీలో నుంచి పీక్కోవడం అనే కాన్సెప్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ చేస్తూనే ఉంది. ఆ అనైతిక ప్రక్రియ జగన్ చేయలేదు. జగన్ తన దగ్గరికి రావాలంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలని ఆ రోజున కండవాయేసి వేయడానికి నిరాకరించాడు. రాజీనామా చేసి రమ్మన్నాడు. అలా రాకుండా వచ్చినటువంటి నలుగురికి కూడా జస్ట్ పార్టీలో ఏమి సిఏ వాళ్ళ వైఎస్ఆర్ ఎల్పీ కార్యక్రమాలకి ఏం పిలవాల. సేమ్ టైం మిగతా హడావిడి ఏమి లేదు. వాళ్ళు మమేకమయ్యారు అంతే పార్టీలో. వాళ్ళనేమి పార్టీలోకి కండవాయేసి కప్పడం కానీ, వాళ్ళకి ఏ మంత్రి పదవులు ఇవ్వడం కానీ, వాళ్ళ క్రియాశీలమైన అవకాశాలు కానీ ఇవ్వలేదు. అది పక్కన పెడితే అంతకుముందు ఎన్నికల్లో వాళ్ళు స్థానిక ఎన్నికలే నడపలేదు ఇది టీడీపీ. కాబట్టి అక్కడ ఏం చేసి ఉండేవాళ్ళు తెలిసేది కాదు బేసిక్గా అయితే కనుక. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది తన అధికారంలోకి వచ్చాక జరిగిన ఎన్నికల్లో ఓ నైతికతను పాటించాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పిన మాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. జగన్ తీవ్రంగా తప్పుపట్టేటటువంటి జేసీ